హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అగైన్. సో క్రిస్మస్ పండుగ వచ్చేసింది, రేపే క్రిస్మస్. సో పండుగ అంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక స్వీట్ ఆర్ హాట్ ఐటమ్ చేస్తూనే ఉంటారు. సో మా ఇంట్లో కూడా మా అక్క అదే రెడీ చేస్తుంది. సో మనం కూడా లోపలికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది, ఎలా చేస్తుందో చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో పదండి లోపలికి వెళ్దాం. సో ఈ ఇయర్ మా అక్క అసలు చేయడానికి గట్టిగా కొనుక్కుంది. సో బియ్యం ఎన్ని కేజీలకు అయ్యి బియ్యపిండి చిన్న బేషన్ నిండా వచ్చేసింది. ఓకే, సో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఎలా చేస్తున్నాం అరిసెలు, ఎలా వస్తాయో కూడా చూద్దాం. సో ఈ అరిసెలు ఇవన్నీ రెడీ అయ్యేలోపు మీరు ఖాళీగా ఉంటుంది దానికి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి ఈ వీడియోని. సో కొబ్బరి తురుము రెడీగా ఉంది. దాని తర్వాత ఇక్కడ బెల్లం కూడా స్మాష్ చేసి రెడీగా ఉంచారు. అండ్ పిండి ఉంది ఇక్కడ. దానితో పాటు ఒక నువ్వుల ప్యాకెట్ కూడా ఉంది. అండ్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేస్తారు. ఇంకా పొడి. సో నెక్స్ట్ ఐటమ్ ఈ బెల్లం ఇందులో దేనికి వేసాక 2 kgs బెల్లం. దేనికి బెల్లం? పాకానికా? ఏంటి ఉట్టి బెల్లం వేసా, ఇంకేం లేదంటే? ఇందులో కొన్ని వాటర్, కొంచెం ఆయిల్ పోసావా? ఈ అరిసెల ప్రయోగం ఇప్పుడే చేస్తున్నావా లేకుంటే అదర్ కూడా చేసావా అక్క? చేసా, బాగానే వచ్చాయి. అప్పుడు చాలా కొద్దిగా చేసా, ఒక 1/2 kg అట్లా. అప్పుడు బాగానే వచ్చాయి, ఇప్పుడు ఎలా వస్తాయో చూద్దాం. నేను తినేసి చెప్తా ఎలా ఉన్నాయో. ఈ పాట ఇలా అయిపోయింది. లోపల చూడు ఎలా ఉన్నాయో, ఆలుగడ్డ ఉన్నట్టుంది. సేమ్ ఇలానే ఉంటుంది మా పీజీలో కూడా. కుక్ గడ చేసే ఆలుగడ్డ కుర్మానా చారా ఏదో పెడతాడు, సేమ్ యాసిటీస్ ఇలానే ఉంటాయి. కష్టపడి అర్థం చేస్తుంటే అంత మాట ఆలుగడ్డ కుర్మా అని. ఇది అలానే ఉంది చూడు. వస్తుంది అంతా కరుగుతుంది. సో అంటే రెడీ అయిపోయినట్టు. మరీ ముద్రగా కాకుండా కొంచెం లైట్గా ఉంటే ఈలోపు దించేలోపు మనకు ఆ హీట్ అంతా దానికి ఉండేసి సరిపోతుంది. సో ఈ బెల్లం పాకంలో ఇందాకలా రెడీగా ఉన్న కొబ్బరి పొడి ఉంది కదా, సో అది అందులో వేసేసి కంప్లీట్గా మిక్స్ చేసేసింది. నెక్స్ట్ యాలకుల పొడి కూడా ఉంది, ఈ యాలకుల పొడి కూడా ఇందులో వేసేసింది. సో గిరా గిరా తిప్పేస్తుంది. పాకం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఆ వేడి చల్లారక ముందే మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, సో ఈ పిండిని ఇందులో కంప్లీట్గా కలిపేయాలి. సో ఈ పాకంలో ఈ పిండి అంతా కరెక్ట్గా కలిస్తేనే తర్వాత మనం అరిసెలు చేసుకునేటప్పుడు అవి చాలా నీట్గా స్వీట్గా వస్తాయి అన్నమాట. దానికి కుస్తీ పడి పాకం కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ సలివిడి ఏదైతే ఉందో దీన్ని అరిసెల షేప్లోకి చేసుకొని ఇలా తయారు చేసిన దాన్ని అలా తీసి వేడివేడిగా కాగిన నూనెలో అలా వేస్తే రౌండ్ అరిసెలు అలా బయటకు వస్తాయి. అరిసెలు ఎలా వస్తాయి ఏంటో అనుకున్నా, మొత్తానికి మా అక్క అయితే అరిసెలు సూపర్గా చేసింది. ఇక వీటిని తినేసి వీటి టేస్ట్ రివ్యూ చెప్పడం ఆలస్యం. దీని రివ్యూ కోసం మా బుడ్డోడు ఉన్నాడు, లక్కీగాడు, ఓ మినీ చెఫ్ వాడు తిని టేస్ట్ చెప్తాడు. సో ఇది ఫ్రెండ్స్, ఫైనల్గా నువ్వుల అరిసెలు అండ్ నార్మల్ అరిసెలు ఇలా చేసాం. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసే ఉంటాను అనుకున్నా. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. రియల్లీ ఇట్ వాస్ వెరీ టేస్టీ. ద మేకర్. లక్కీ, అదిగో మమ్మీ అరిసెలు చేసింది, ఒకసారి తిని చూసి రివ్యూ ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? లేదని చెప్పరా, మీ మమ్మీ చేసిందని చెప్పి అంటున్నావు కదా.
ఓకే, ఇక నేను కూడా టేస్ట్ చేసా. గారెలు మాత్రం సూపర్గా ఉన్నాయి. సరే గైస్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, బాయ్.